కేశవారు మంచి పని చేసిండు, నీళ్లు తెప్పించుండు, రోలు పోపిచ్చుండు. నేను చెబుతాను సార్, ఎవరు చేసిండు అట్లా? ఆ కేశవారు రోలు పోపిచ్చుండు, నీళ్లు తెప్పించుండు, కరెంటు తెప్పించుండు, బావులకు ఇండ్లకు బోర్ చెక్క తెప్పించుండు, అన్ని తెప్పించుండు. ఆయనదే ఇప్పుడు ఆయనదే దీపం. ఇది మేము పాత ఇళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఆయనదే దీపం. మాట్లాడతా నేను రోడ్ ఎందుకు రమ్మాను, ఊర్లో పంచిపోతాడట దేవంతరెడ్డి. మా రోడ్ ఎందుకు రమ్మాను మాట్లాడతాం. 2500 లేవు, ఒక పైస లేదు. అది పింఛను ముసలకు అయ్యే 2000 కానీ పైన పైసలు లేవు, ఏది లేదు. మరి 3000 అన్నారు, 4000 అన్నారు. వెయ్యి మరి పైసలు వెయ్యి మళ్ళా లేని వాళ్ళకి కూడా ముసలకు కూడా పెట్టిస్తాను అన్నది. మరి ఏది సార్? మరి కాదమ్మా, ఇప్పుడు 2000 ఉన్నదానికి 4000 చేసిండు అని చెప్తుండట. చేసిండిగో మళ్ళా దాకల్లా డెలివరీ అయితే నా బిడ్డకు 2 కానుపలు అయినాయి. పైసలు ఆయన అది దయాకరావు ఆయన సూట్ కేసులు ఇచ్చిండు, బట్టలు ఇచ్చిండు, తల్లులకు అత్తలకు అందరికి ఇచ్చిండు. కానుపలెల్ల పోతే పిల్లలకు పుట్టిన పిల్లలకు ఇచ్చిండు, అన్ని చేసిండు. ఆయన మంచిగా సలవ చేసిండు. ఇది ఎక్కిన కానించి ఏది మాకు తాగితానికి మంచిలే లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మంచిళ్ళు లేవు, ఇప్పుడు నల్లలు వస్తలేవు. అయ్యి వచ్చి చూసుకో, ఆ ఊర్లో పంచి నువ్వు పోతావు. మరి మా ఊరికి వచ్చి చూడవా? రోడ్డిందా నేనా మరి బరుపు రాలే చూడవా? రమ్మను, ఊర్లో పంచి తిరుగుతాడు. రేపు రమ్మను. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, నేను 6 పథకాలలో అన్ని పథకాలు ఇచ్చినా, మీరేమో ఇప్పుడు అతను ఇచ్చినా అని చెప్తుండు, మీరేమో నిజంగా అబద్ధాలు ఆడుతున్నారమ్మా. నిజంగా ఇప్పుడు వింటాడా దేవంత్ రెడ్డి? మేము మాట్లాడతాంటే ఈయనని కానీ రోడ్ ఎందుకు వచ్చి మాట్లాడాలి. దేవంత్ రెడ్డి రోడ్ ఎందుకు వచ్చి మాట్లాడాలి. ఆయన ఏమో అవన్నీ చేసి పెట్టినా అని చెప్తుండు. మరి ఇంకేం కావాలి మీకు? చీరలన్నీ అంటుండు ఒకసారి, చీరలన్నీ అంటుండు. చీరలు అంపి ఒక ఇంచి దాచి ఒక ఇంచికి ఇచ్చుడు ఎక్కడిది? వాళ్ళు ఏందో ఈయన గెలిచిండా? దేవంత్ రెడ్డి గెలిచిండా? కేశవారు చేసిన ఆయన పెట్టిన దీపం ఇది, అది ఆయన పెట్టిన బువ్వ ఇది. మళ్ళీ ఒకవేళ ఎలక్షన్ వస్తే మళ్ళీ ఎవరిని గెలిపిస్తారు? రేవంత్ రెడ్డినా లేదంటే కేసీఆర్? మేమా కేశవారికి ఎత్తాం మేము, పక్క కేశవారికి ఎత్తాం మేము. ఆయన మాకు పెట్టిపోయిండు బువ్వ, ఆయనది దీపం, ఆయనదే మాకు బువ్వ. కేశవారికి ఎత్తాం. 2500 ఇయ్యాల సారు, ఇయ్యాలా? ఇచ్చినట్ట కదా? ఇయ్యలే అబద్ధం కాడతాం. ఇచ్చినాక ముసలి పైసలు అయ్యే 2000. ఇప్పుడు ఇచ్చిన అన్నోడేమో 10 రూపాయలు లేవు, 16 రూపాయలు లేవు, అయ్యే 2000. ఇస్తా అన్నోడేమో ఇచ్చిన అనుకుంటా. అతను దయాకర్ ఉన్నాక ఎన్ని సలువ చేసిండు అనుకున్నావు? ఎవరు? ఎర్రబెల్ దయాకర్ ఎన్ని చేసిండు. ఇక ఎప్పుడైతే దేవంత్ రెడ్డి ఎక్కిండో ఆయన వచ్చిన బట్టల మూటల ఆఫీసులై మొత్తం ఖర్చు పెట్టిండ్రు, కథం ఏటో మార్గం చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే చేస్తా ఉన్నదా? మరి పని చేస్తా ఉన్నదా? ఏం పని చేస్తాడు మా ఎమ్మెల్యే? ఝాన్సీ రెడ్డి రెడ్డి చేస్తాండి. ఎవరు లేరు, చేసేది ఎవరు లేరు. దయాకర్ పోయిండు, దాంత రెడ్డి లేదు, దేవంత్ రెడ్డి లేదు, ఎవరు లేరు. పనే లేదు. ఆయన చేసిపోయిన పనులు ఇయ్యాలి. దయాకరావు చేసిందే, మాకు ఆయన పెట్టిపోయిన పువ్వే. ఇప్పుడు నా బిడ్డ పని చేసిన ఎలా అవుతుంది? నేను అది పెట్టినా మరి నడుస్తారా తెచ్చి 9 నెలలకు ఇస్తాడట. కులం బంగారము లక్ష రూపాయలు చెక్కు అవన్నీ ఇస్తా అని చెప్పినాడు. మరి ఇయ్యాలి కదా. నా బిడ్డ పెళ్లి చేసి ఇప్పుడు నెల అవుతాను, మొన్న 5 తారీఖు, నిన్న 5 తారీఖు నెల. మరి ఇవ్వచ్చు కదా, నేను కూడా అప్లై చేసిన కదా. పెళ్లికి ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఎవరో పెళ్లి చేసిన గెలిచిన కానించి ఆయన గెలిచిన కానించి ఎవరో పెళ్లి చేస్తే ఎవరికి ఇచ్చిండు? పెళ్లి చేసిండు. ఆ పెళ్లిలకు ఆయన ఇయ్యాల అక్కరు లక్ష రూపాయలు ఇచ్చిండు. పుట్టిన పిల్లలకు కూడా బట్టలు ఇచ్చిండు, తల్లులకు అత్తలకు మామలకు జనాలు ఏమంటున్నారు ఇచ్చిండు. నాకల్లా సూట్ కేసులు అన్ని ఇచ్చిండు. ఆగో గాలేరుడు ఎవరు